నమస్తే. కరవు సీమలో ఫ్యాక్షన్ పడక విప్పే జిల్లా అది. వర్గ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న అనంతపురం జిల్లాలో గ్రూపు తగాదాలు అధికార పార్టీలోనే కాదు విపక్షాల్లోనూ వర్గాలే. 3 ఏళ్లలో అనంతపురంలో టీడీపీ బలపడిందా? ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లటంలో వైసీపీ విజయం సాధించిందా? పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో కాంగ్రెస్ కాస్తైనా కోలుకుందా? అనంతపురం పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? సీమ జిల్లాల్లో పబ్లిక్ ఏమంటున్నారు? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి సంతృప్తికరమైన ఫలితాన్నిచ్చింది అనంతపురం జిల్లానే. 2 తప్పితే అన్ని సీట్లు గెలుచుకున్న టీడీపీకి 3 ఏళ్లలో రాజకీయ సమీకరణాలు కలిసొచ్చాయా? వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడిందా? సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ గాలి వీచింది. మొత్తం 14 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 12 సీట్లలో విజయం సాధిస్తే 2 సీట్లతోనే సరిపెట్టుకుంది వైసీపీ. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, కదిరి నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచిన తర్వాత కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషా అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో వైసీపీకి ఉన్నది ఒక్క ఉరవకొండ ఎమ్మెల్యేనే. ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లా టీడీపీలో సమీకరణాలు మారిపోయాయి. జిల్లా నుంచి 2 మంత్రులుగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయితే కేబినెట్ లో ఉన్న పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. పార్టీ సంస్థాగతంగా మరింత బలపడేందుకు 2 మంత్రులు చేస్తున్నదేమీ లేదన్న అభిప్రాయంతోనే అధినాయకత్వం కూడా ఉంది. జేసీ బ్రదర్స్ చేరికతో అనంతపురం టీడీపీలో గ్రూపుల గొడవ ముదిరి పాకాన పడ్డట్లయింది. నేతల ఆధిపత్య పోరాటంతో పార్టీ శ్రేణుల్ని గందరగోళంలో పడేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన జేసీ బ్రదర్స్ పార్టీపై తమదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేసు జేసీ వర్గంతో ఉన్నారు. ఎక్కడికక్కడ నేతల మధ్య విభేదాలు పార్టీకి శిరోభారంగా మారుతున్నాయి. మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ మధ్య ఆధిపత్య పోరాటం సాగుతోంది. ఇటు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జేసీ బ్రదర్స్ కి అస్సలు పాడటం లేదు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పెనుగొండ ఎమ్మెల్యే పార్థసారథికి ఎంపీ నిమ్మల కిష్టప్పతో విభేదాలున్నాయి. ఎన్నికల్లో నిమ్మల కిష్టప్ప తనకు సహకరించలేదన్న అనుమానాలు ఇప్పటికీ పార్థసారథిలో ఉన్నాయి. దీంతో వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ పెద్ద కుటుంబము. దానిలో లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అది మామూలుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు చిన్న చిన్న తగాదాలు రావడం సహజమే. దాని గురించి మన పార్టీ గురించి పటిష్టంగా లేదు అనే క్వశ్చన్ లేనే లేదు. పెద్ద కుటుంబంలో జనం ఎక్కువగా ఉంటారు, ఇంట్లో జనం, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న తగాదాలు తప్పవు. చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి. అవి అప్పుడప్పుడు సెటిలైట్ అవుతూ ఉంటాయి. దాని గురించి ప్రాబ్లం లేదు. ఓవరాల్గా పార్టీ పరిస్థితి బాగుంది. వ్యక్తిగత వైరుధ్యాలతోనే టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు పరిమితం కావడం లేదు. పార్టీలో, ప్రభుత్వంలో అనంతపురం జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయిందనే అసంతృప్తి ఆ వర్గ నేతల్లో అంతకంతకు పెరుగుతోంది. 2 అగ్రవర్ణాల ఆధిపత్యమే నడుస్తోందని, కీలకమైన బీసీ సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్నారని ఆ వర్గానికి చెందిన నేతలు రగిలిపోతున్నారు. పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులది మరో రకమైన అసంతృప్తి. 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ పార్టీ శ్రేణులు లాభపడ్డా ప్రభుత్వం వచ్చినా తమకు మాత్రం పనులు కావడం లేదంటున్నారు. ఇటు జిల్లా పార్టీలో గ్రూప్ రాజకీయాలపై చంద్రబాబు సీరియస్ గా ఉన్న పరిస్థితి చక్కబడటం లేదు. టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే అనంతపురం వైసీపీకి సరైన నాయకత్వం కరువైంది. ఆర్థికంగా బలమైన నేతలు, అవసరం వస్తే ఆదుకోగల నాయకులు లేకపోవడం అనంతపురం వైసీపీ మైనస్ పాయింట్. బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకరనారాయణ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఆయనకు లేవని సొంత పార్టీ నేతలు అంటున్నారు. ఉన్న నాయకత్వంలో సమన్వయం లేకుండా పోయింది. ఎన్నికల తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోలేకపోవడం విపక్ష పార్టీ బలహీనత. కళ్యాణదుర్గం, మడకశిర, పెనుగొండ, తాడిపత్రి, హిందూపురం నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏవైతే ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో
ఆ హామీల విషయంలో విఫలమైనారనేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. ముఖ్యంగా అనంతపురం జిల్లా వరకు అయితే నిరుద్యోగ సమస్య అతి ప్రధానమైనది. రైతుకు సంబంధించిన సమస్యలు కూడా ముఖ్య అంశం ఇది. ఈ తర్వాత మంచినీరు, ఈ 3 అంశాల్లో కూడా ప్రభుత్వం విఫలమైందనేసి ఖచ్చితంగా నేను చెప్పే మాట కాదు, ఇది ప్రజల నోటి నుండి వస్తున్నటువంటి మాట ఇది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము గడప గడప కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా వెళ్తున్నాం. అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రాతినిధ్యం ఉన్న ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పనితీరుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. విపక్ష ఎమ్మెల్యేని కావడంతో ప్రభుత్వం సహకరించడం లేదంటున్న ఎమ్మెల్యే ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలోని మరో వైసీపీ నేత శివరామరెడ్డితో ఎమ్మెల్యేకు సరైన సంబంధాలు లేవు. శివరామరెడ్డి సొంతూరు కొడగంట్ల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే తమకు అందుబాటులో లేరని అంటున్నారు. కొనకొండ గ్రామంలో నీళ్లు లేవు, వాటర్ లేవు, సరైన వాటర్ అందేయడం లేదు. ఏ ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులు కానీ వచ్చి ఇట్లా అడగడం లేదు. నీళ్ళు ఎట్ట సమస్య ఏం కదా అడగడం లేదు. ఇంకొకటి వాటర్ ట్యాంక్తో తోలుతున్నారు, అవే నీళ్ళు తాగడానికి. ఒక వీధికి వస్తాయి, ఒక వీధికి రావు ట్యాంకర్లు. కొనకొండ గ్రామంలో జరగడం లేదు. మిగతా నియోజకవర్గ ఉరుకొండ తాలూకాలో కొన్ని పల్లెలు బాగానే జరుగుతున్నాయి. కొనకొండ గ్రామంలో జరగడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకత్వం పార్టీని నిలబెట్టాలని పట్టుదలతో ఉంది. రాయదుర్గంలో ఓటమి తర్వాత ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు కాపు రామచంద్రారెడ్డి. అయితే ఓ సామాజిక వర్గాన్ని ఆయన చేరదీస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అనంతపురం అర్బన్లో వైసీపీ నేత గురునాథ్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా కనిపిస్తున్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. పుట్టపర్తిలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీధర్ రెడ్డి ట్యాంకర్లతో నీటిని సప్లై చేసి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పెనుగొండలో క్యాడర్ను కలుపుకుని పోవడంలో వైసీపీ ఇన్ఛార్జ్ శంకరనారాయణ నెగ్గుకు రాలేకపోతున్నారు. కళ్యాణదుర్గం, మడకశిర నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలున్నాయి. కళ్యాణదుర్గంలో ఇన్ఛార్జ్ ఉషశ్రీకి వ్యతిరేకంగా మాజీ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి గ్రూప్ పనిచేస్తోంది. ఎల్లా మోహన్ రెడ్డి వర్గం వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మడకశిరలో వైసీపీ క్యాడర్ అంతా ఎమ్మెల్సీ తిప్పేస్వామి వైపు ఉంది. ఈ నియోజకవర్గంలో 3 గ్రూపులది తలోదారి. కదిరి ఎమ్మెల్యే జంపింగ్ తో అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గా సిద్ధారెడ్డిని నియమించిన ఆయన హాస్పిటల్ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తోందన్న పబ్లిక్ టాక్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అనంతపురం జిల్లాలోనూ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా దిగజారింది. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డిది అనంతపురం జిల్లానే అయినా 3 ఏళ్లలో పార్టీ బలపడిందేమీ లేదు. మాజీ మంత్రి శైలజానాథ్ కూడా ఈ జిల్లానే. అయితే రఘువీరారెడ్డి వ్యక్తిగత ఇమేజ్ మడకశిర, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో కొంతమేర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పోయిన చోటే వెతుక్కోవాలనుకున్నట్లు పట్టు కోసం పట్టుదలతో ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. ప్రజా సమస్యలపై కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రస్తావన రాగానే అందరికీ అనంతపురమే గుర్తుకొస్తోంది. ఈ జిల్లా నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఆయన పార్టీపై కొంత చర్చ జరుగుతున్నా ఆశించినంత క్రేజ్ అయితే కనిపించడం లేదు. 30 ఏళ్ల పైబడిన వారంతా పవన్ రాజకీయాలపై పెదవి వీరుస్తున్నారు. ఆయన సీరియస్ గా లేరన్న అభిప్రాయంతో వారున్నారు. అయితే అనంతపురం నుంచి పోటీ చేస్తే మాత్రం రాజకీయ సమీకరణాలు కొంత మారొచ్చు అనుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనంతపురం ప్రజల్ని మెప్పిస్తున్నాయా? రుణమాఫీపై సీమ రైతులు ఏమంటున్నారు? పింఛన్ల పథకంపై ప్రజలు సంతృప్తి చెందుతున్నారా? సర్కారు పనితీరుపై నేతల స్పందనపై అనంతపురం జిల్లా ప్రజల అంతరంగం ఎలా ఉంది? రైతు రుణమాఫీ అమలుపై అనంతపురం రైతుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 50,000 రూపాయల లోపు రుణమాఫీ అయిన వారు సంతృప్తి వ్యక్తం చేస్తే మిగిలిన వారు అసంతృప్తితో ఉన్నారు. విడతల వారీగా ఖాతాలో జమ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదంటున్నారు రైతులు. ఏకకాలంలో ఒకే మొత్తంగా రుణమాఫీ చేస్తే తమకు లబ్ధి కలిగేదంటున్నారు రైతులు. రుణమాఫీ ఏమో కొంచెం అయింది, కొంచెం కాలేదు. ఇంటి సబ్సిడీ కూడా అంతే, అంతా రూపాయలు పలాభాగం వస్తుంది, పలాభాగం రావడం లేదు. కొంచెం అసలు నాకే రావడం లేదు. ఇంటి సబ్సిడీ రాలే, కరువు దుడ్లు రాలే, రుణమాఫీ కాలే, ఏమిటి కాలేదో నాకే అర్థం కాదు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలైనవి, రుణమాఫీ బాగా అయింది. డాక్టర్ గ్రూపులు కూడా రుణమాఫీ అయింది. కొంతమందికి ఇంధనం బిందులలో కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేవని వాళ్ళు అక్రమంగా తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు హౌసింగ్లో కొంత ప్రాబ్లం అయింది. బిల్లులు అయిపోయినాయి మీవి ఇంతకుముందు, అవి రావటం లేదు, మీకు వచ్చినాయి ఆల్రెడీగా అని అంటున్నారు.
ఆధార్ నెంబర్ వల్ల మీకు అయిపోయింది బిల్లు అని. ఇటు డ్వాక్రా రుణమాఫీ పైన మహిళల్లో అసంతృప్తి ఉంది. ఎన్నికల సమయంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించొద్దని చెప్పారని, ఇప్పుడు వడ్డీ భారం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని పొదుపు మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటిదాకా తమ ఖాతాలో 6,000 రూపాయలు జమ అయ్యాయని తెలిపారు. పెన్షన్ల పథకం అమలుపై మాత్రం మెజార్టీ లబ్ధిదారులు సంతృప్తి చెందుతున్నారు. ప్రతి ఒక్క దాని మీద పన్ను. ఈరోజు చిన్న అంగళ్ళు పెట్టుకున్నటువంటి మా మీద కూడా ఈరోజు 6 నెలలకి 2,500 రూపాయలు పన్ను కట్టమని చెప్పి ఈరోజు మున్సిపాలిటీ నుంచి నోటీసులు వచ్చాయి. మరి ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపారస్తులు కానీ, ఒక చిన్న వర్గాలకు సంబంధించినటువంటి పేద వర్గాలు అందరూ కూడా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. కొన్ని పథకాలకు సంబంధించి ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా కొన్ని పథకాల్లో తీవ్ర వ్యతిరేకత భావాలు ఉన్నాయి. పెన్షన్స్ వరకు అయితే 100% బాగా క్లిక్ అయింది సార్. అదే ప్రతి ఒక్క వృద్ధులకి కూడా దాని వరకు అయితే ప్రజల్లో బాగా ఉంది. ప్రభుత్వం మీద వృద్ధులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నారు బాగా. జన్మభూమి కమిటీల తీరుపై అనంతపురం జిల్లా ప్రజల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రెయిన్ గన్స్ పెట్టినా నీటి వనరులు కొంత మెరుగుపడ్డా అనంతపురాన్ని కరువు పీడిస్తూనే ఉంది. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. చాలా చోట్ల తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు ప్రజలు వలస వెళ్తున్నారు. ఈ బియ్యం ఏం చేసినాడప్ప అంటే ఒక మనిషికి వచ్చి 5 కేజీల బియ్యము. 5 కేజీల బియ్యం వచ్చేదాకా ఏముంది, ఇప్పుడు ప్రతి కూడా ఆన్లైన్ అకౌంట్ అంటున్నాడు. అకౌంట్లో ఒక్కటే పాస్ కాదు. ఇప్పుడు 3 నెలల నుంచి ఇది జరుగుతుంది. ఇది సమస్య. బ్యాంకులకు పోతే బ్యాంకులను పడింది పో అంటారు, వీటికి వస్తే పడలేదంటాడు. రేస్ డీలర్ తక్కువతే టవర్ లేదంటాడు. మరి ఎట్లా మా సమస్య? స్కీమ్ అని చెప్పినాడు, కొన్ని చేసిండు, అదే ఇంకా కొన్ని కాలేదా. వర్షం వచ్చి దండికి పంట అంటే నీ గవర్నమెంట్ని ఆశించేవారు లేదా. కాబట్టి ఇప్పుడు పంట లేదు రైతు, కాబట్టి రైతుకు ఒక అభిలాష ఏమని ఇస్తాడేమో, మా పొట్ట పోసుకుందామేమో అని ప్రభుత్వం కోరుతుండేది. ప్రభుత్వ పథకాలు చాలా బాగున్నాయని చెప్పి ప్రజలు అంటున్నారు. మాకు కూడా సంతృప్తిగా ఉంది. అయితే కొన్ని వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని సమయాల్లో ఈ నీటి కొరత వల్ల రైతులకు ఇబ్బంది అయిన నిజమే. దాని గురించి ముఖ్యమంత్రి గారు భయపడకుండా దాన్ని వర్షాభావ పరిస్థితి ఎదుర్కొనేందుకు మొన్ననే మీరంతా చూశారు. జల ఫిరంగులు కానీ లేదా స్ప్రింక్లర్స్ కానీ అవి బయట తెప్పించి కూడా ప్రభుత్వం డబ్బుతో మంతగా సహాయం చేసినాం. అయితే ప్రకృతి వైపరీత్యం వల్ల ఇది జరిగింది, కానీ ప్రభుత్వం నుంచి వైఫల్యం లేనే లేదు. ఒక పక్క ఆంధ్రనీవా, రెండో పక్క పట్టిసీమ, మూడోది పోలవరం, ఇవన్నీ పూర్తిగా అయితే తప్పకుండా రైతులకి అనుకూలం ఉంటుంది. అనంతపురం వరకు కూడా వస్తాయి అనంతపురం వరకు నీళ్ళు వస్తాయి, రాయలసీమ వరకు కూడా వస్తాయి. అనంతపురం జిల్లాలోని విండ్ పవర్ ప్రాజెక్టుల్లో స్థానికులకు కొంతమేర ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ఇటు స్థానికంగా ఉండే టెక్స్టైల్ కంపెనీలలో పనిచేస్తూ మహిళలు కుటుంబాలని పోషించుకుంటున్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న అంశాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. అనంతపురం ప్రజల్ని బాగా నిరుత్సాహపరిచింది హౌసింగ్ స్కీమ్. డిమాండ్కి తగ్గట్లు ఇళ్ల కేటాయింపులు లేవు. ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినా బిల్లులు రావడంలో జాప్యంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు కావడం లేదన్న అభిప్రాయంతో తటస్థులుంటే అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో చంద్రబాబు పాలనపై ప్రజల్లో విశ్వాసం వ్యక్తమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబే సరైన నేత అంటున్నారు కొందరు. సార్ 100కి 70% ఉండే బాగానే ఉన్నాయి సార్. పథకాలు బాగానే ఉన్నాయి, అమలు బాగానే జరుగుతున్నాయి. ఎన్టీఆర్ గృహాలు కానీ కొన్ని శాంక్షన్ అయ్యాయి, కానీ మేము శాంక్షన్ చేసినాము. కొన్ని పథకాలు కానీ అట్టే రుణమాఫీ కానీ 2 విడతలుగా మాఫీ అయిపోయింది. ఇంకా మిగతా చేస్తారని మాకు ఆశ ఉంది, ఆయన చేస్తారు. కానీ అట్టే రాజధానికి కానీ బాగా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు సార్. ఈరోజు అసెంబ్లీ ఏమైనా స్టార్ట్ అయింది సార్, మేము చూడలేదు. బాగానే చేస్తున్నాం సార్. మన రాష్ట్రం లో బడ్జెట్లో ఉన్నా కానీ మన రాష్ట్రం బాగా ముందుకు తీసుకుపోతున్నారు. సానుకూలత వ్యక్తమవుతున్న పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జిల్లా నాయకత్వం విఫలమవుతోంది. కొన్ని పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా నాయకులు చొరవ చూపలేకపోతున్నారు. దీంతో అమలు కాని పథకాలపై వ్యక్తమవుతున్న అసంతృప్తి స్థాయిలో బాగున్న పథకాలపై సానుకూలత కనిపించడం లేదు. అనంతలో నియోజకవర్గానికో రాజకీయం. నేతల మధ్య ఆధిపత్య పోరు టీడీపీకి సవాల్ విసురుతోంది. వైసీపీలో నాయకత్వలేమి విపక్షానికి సమస్యగా మారింది. కుటుంబం అన్నాక సమస్యలుంటాయని పార్టీ పెద్దలు సర్దుకుపోతున్నా ఎమ్మెల్యేల పనితీరు మాత్రం క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికలకు ముందే ఆయన ఈ నియోజకవర్గానికి వచ్చారు. అంతకుముందు దీపక్ రెడ్డి రాయదుర్గం బాధ్యతలు చూసేవారు. ప్రస్తుతం దీపక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో నియోజకవర్గంలో సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
కాలువ శ్రీనివాసులు ఓ గ్రూపు నాయకులనే కలుపుకుని పోతున్నారనే విమర్శ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఎమ్మెల్యేగా ఆయన పనితీరుపై ప్రజలు అంత సంతృప్తిగా లేరు. రాష్ట్ర మంత్రి పరిటాల సునీత నియోజకవర్గమైన రాప్తాడులో ఆమె బంధుగణం పెత్తనం ఎక్కువైందన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రి తనయుడు శ్రీరామ్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా ఉంది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి అభివృద్ధి విషయంలో రాజీ పడరని పేరుంది. ఎన్ని వివాదాల్లో ఉన్నా ఆయనపై ప్రజల్లో భయభక్తులు కనిపిస్తున్నాయి. మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి గతం కంటే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారని పుట్టపర్తి ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. అయితే ఈ నియోజకవర్గంలో 1కి 2-3 గ్రూపులున్నాయి. పరస్పర ఫిర్యాదులతో టీడీపీలో ఇంటిపోరు అంతకంతకు పెరుగుతున్నా మంత్రి వీటిని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలొస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం పనులు చేపడుతున్నా వ్యక్తిగతంగా మంత్రి ఇమేజ్ పెద్దగా కనిపించడం లేదు. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కంటే ఆయన పిఏ ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు. పిఏ వ్యవహార శైలి బాలయ్యతో పాటు పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఇప్పటిదాకా బాలకృష్ణ నియోజకవర్గానికి 3 నెలలకోసారి వచ్చారు. వచ్చినప్పుడల్లా కనీసం 3 రోజుల పాటు అందుబాటులో ఉండి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ టీడీపీ నేతల నిరసనలతో పిఏ శేఖర్ ని బాలకృష్ణ తొలగించాల్సి వచ్చింది. దీనిపై కేడర్ కొంత సంతృప్తి చెందిన కోరుకున్నప్పుడు ఎమ్మెల్యేని కలుసుకునే పరిస్థితులు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కి జేసీ వర్గం అనే ముద్ర ఉంది. అందుబాటులో ఉంటారన్న పేరున్నా ఆయనపై మాత్రం ప్రజల్లో అంత సానుకూలత కనిపించడం లేదు. సింగనమల ఎమ్మెల్యే యామిని బాల పనితీరుపైన ప్రజలు అంత సంతృప్తిగా లేరు. ఎమ్మెల్యే కుమారుడు అశోక్ జోక్యంపై జనంలో చర్చ జరుగుతోంది. అటు ఎమ్మెల్సీ సమంతకమణి కుమారుడు అల్లుడు ఇద్దరు సింగనమల నియోజకవర్గంలో తమ ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రభాకర్ చౌదరికి పబ్లిక్ లో క్లీన్ ఇమేజ్ ఉంది. అనంతపురం మున్సిపల్ చైర్మన్ తో మొదట్లో విభేదాలున్నా ఇప్పుడు అవి సద్దుమరగడంతో ప్రభాకర్ చౌదరికి సొంతింట్లో చికాకులేం లేనట్లే. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఎమ్మెల్యే కుమారుడు మారుతి నియోజకవర్గ వ్యవహారాల్ని చక్కబెడుతూ షాడో ఎమ్మెల్యేగా జనం నోలలో నానుతున్నారు. విండ్ పవర్ ప్రాజెక్టుల్లో ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇక ఎమ్మెల్యే కె ఈరన్న పనితీరు పర్వాలేదంటున్నారు మడకశిర నియోజకవర్గ ప్రజలు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పెనుగొండ ఎమ్మెల్యే పార్థసారథి నియోజకవర్గంలో మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2-3 నాయకుల్ని చేరదీస్తున్నారనేది పార్థసారథి మీదున్న కంప్లైంట్. ఆయన అనుచరులకే కాంట్రాక్టులు దక్కుతున్నాయని కింది స్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎంపీ నిమ్మల కిష్టప్తోనూ పెనుగొండ ఎమ్మెల్యేకి సత్సంబంధాలు లేవంటున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో జనంలో బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ కార్యకర్తలకు భారీగానే పనులు ఇప్పించుకున్నారు. నియోజకవర్గంలో పరిటాల ఇమేజ్ ని తగ్గించి పార్టీ ఇమేజ్ పెంచడంతో పాటు తను మరింత బలపడాలనుకుంటున్నారు ఎమ్మెల్యే. ధర్మవరంలో సూర్యనారాయణ పరిటాల సునీత వర్గాల మధ్య విభేదాలు ఈ మధ్య రోడ్డెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో చేరిన కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషాపై మైనార్టీ వర్గం అసంతృప్తితో ఉంది. అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉన్న కదిరిలో ఎమ్మెల్యే చేరిక తర్వాత టీడీపీలో విభేదాలు తలెత్తాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్ప పార్టీ కార్యక్రమాల్లో చాంద్ పాషా పెద్దగా పాలుపంచుకోవడం లేదు. అటు ప్రజల్లోనూ ఎమ్మెల్యే అందుబాటులో ఉండరన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యేగా ఓటమితో డీలాపడ్డ పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీ అయ్యాక జోరు పెంచారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలపై పట్టు సాధించారు. నియోజకవర్గంలో పయ్యావులని కాదని అధికారులు అడుగులు ముందుకేసే పరిస్థితులు లేవు. విండ్ ప్రాజెక్టుల్లో నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు ఇప్పించిన క్రెడిట్ కేశవ్కి దక్కింది. హంద్రీనివా నుంచి నియోజకవర్గానికి నిరూపించుకున్నారు. అయితే పరిటాల వర్గంతో పయ్యావులకు విభేదాలున్నాయి. అనంతపురం జిల్లాపై ఇది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మరో జిల్లా సమగ్ర విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.